నమస్కారం న్యూస్ 9 టీవీకి స్వాగతం. రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపుతున్న షాకింగ్ ఘటన ఇది. అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ నాగమాన్స. నేను ఏపీ స్టేట్ చైల్డ్ రైట్స్ కమిషన్ మెంబర్ని. నాకు ఉదయం ఒక ఇన్ఫర్మేషన్ అయితే నా ఫోన్ కాల్కి ఫోన్ చేసి చెప్పడం జరిగింది. ఏంటి అంటే ఫలానా ఉమెన్ కేర్ జనరల్ హాస్పిటల్లో ఒక బాలికని మరి ప్రెగ్నెన్సీతో ఇబ్బంది పడుతుంది, అమ్మాయికి అబార్షన్ చేస్తున్నారు, లోపల చాలా ఇబ్బందిగా ఉంది, అమ్మాయి కూడా బాగా ఏడుస్తుంది అని చెప్పి నాకు ఫోన్ చేసి నాకు ఒక ఇన్ఫర్మేషన్ చెప్పడం జరిగింది. దాని మీద నేను కరెక్ట్గా ఇక్కడికి 7:15 కల్లా నేను ఇక్కడికి రావటం జరిగింది. వచ్చిన తర్వాత నేను మొత్తం హాస్పిటల్ అంతా కూడా చూసి ఏంటి ఇక్కడ అని చెప్పని చూస్తే ఈ ఉమెన్ కేర్ జనరల్ హాస్పిటల్ ఎదర షట్టర్స్ అన్ని కూడా క్లోజ్ చేసి ఉన్నాయి. బ్యాక్ ఎండ్లో మరి హాస్పిటల్ అంటే అన్నీ ఉండాలి, ఒక రిసెప్షన్ ఉండాలి, రిసెప్షన్ ఉంది కానీ దాంట్లో కరెక్ట్గా ఒక ఐపీ రిజిస్టర్ కానీ ఓపీ రిజిస్టర్ కానీ మరి ఇవేమీ కూడా సక్రమంగా లేవు. కొన్ని మందులు కూడా అమ్మడం జరుగుతుంది, దానికి తగ్గ మెడికల్ స్టాక్ రిజిస్టర్ కూడా ఏమీ లేదు. తర్వాత వెంటనే నేను ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి అమ్మా ఏంటి నీకు ఇబ్బంది అని అడిగితే మరి ఆ ఇబ్బంది ఆవిడ చెప్పడం, నాకు విపరీతంగా నొప్పి వస్తుందండి కడుపులో, నేను అబార్షన్ చేయించుకోవడం కోసమని ఇక్కడికి వచ్చాను, నాకు రాత్రి 2 టాబ్లెట్స్ ఇచ్చారు నొప్పులు రావటానికి అని చెప్పి, దాని ద్వారాగా అబార్షన్ అయిపోతుందని చెప్పని డాక్టర్ గారు నాకు చెప్పడం జరిగింది అని చెప్పారు. అయితే ఇక్కడ డాక్టర్ గారు లేరు, ఆ అమ్మాయి చాలా నొప్పులతో ఇబ్బంది పడుతుంది, బాధపడుతుంది. నర్సింగ్ స్టాఫ్ కూడా సరిగ్గా లేరు, ఎవరో ఒకరు ఉన్నారు. ఒక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయితో ఎదర షట్టర్ ఓపెన్ చేయించి ఏంటమ్మా ప్రాబ్లము డాక్టర్ గారికి ఫోన్ చేయమ్మా అంటే డాక్టర్ గారు నేను 7 గంటలకు ఇక్కడికి వచ్చాను, కరెక్ట్గా 7:15కి, డాక్టర్ గారు 9:15కి ఇక్కడికి రావటం జరిగింది. అయితే నేను కే షీట్ చూస్తే కే షీట్ కూడా సరిగ్గా లేదు సక్రమంగా. ఆ కే షీట్లో మరి ఆవిడ రాసింది ఏంటి అంటే ఎనీమియాతో హెమోగ్లోబిన్ పర్సంటేజ్ 6.8 గ్రామ్స్ ఉంది అని చెప్పని ఆవిడ అందులో మెన్షన్ చేయడం జరిగింది. కానీ ఇక్కడ జరుగుతున్న లైవ్ పరిస్థితి ఒకటైతే కే షీట్లో ఉన్న కేస్ హిస్టరీ ఒక పరిస్థితిగా ఉంది. కాబట్టి ఇటువంటివి మెయిన్ డాక్టర్ గారు గవర్నమెంట్ హాస్పిటల్ సిహెచ్సి పి గన్నవరంలో పనిచేస్తున్నారు. అయితే గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్స్ మరి లేని పేదవాళ్ళందరికీ కూడా గర్భిణీ స్త్రీలకు కానీ పిల్లల విభాగం కానీ గవర్నమెంట్ హాస్పిటల్స్ లో మరి డాక్టర్స్ సరిగ్గా లేరు అని చెప్పని ప్రైవేట్ హాస్పిటల్స్ లో సిజేరియన్స్ కి మరి పిల్లలకి ఏ ఇబ్బంది వచ్చినా ఇక్కడి నుంచి కాకినాడ హైయర్ సెంటర్ ఒకవైపు ప్రాణాలను కాపాడాల్సిన వైద్య వృత్తికే మాయమని మచ్చ తెచ్చేలా, మరోవైపు కన్నబిడ్డలను కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన బాధ్యతను విస్మరిస్తూ జరిగిన ఒక దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. కోనసీమ జిల్లా అమలాపురంలో జరిగిన ఈ ఘటన ఇప్పుడు ప్రజలని ఉలిక్కి పడేలా చేస్తుంది. ఇంటర్ చదువుతున్న ఒక మైనర్ బాలికను ప్రేమ పేరుతో ఒక యువకుడు గర్భవతిని చేశాడు. ఆ విషయం బయటకు తెలిస్తే పరువు పోతుందని భావించిన వారు దారుణమైన నిర్ణయం తీసుకున్నారు. వైద్యురాలి నిర్వాకం, ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేసే ఒక బాధ్యతాయుతమైన వైద్యురాలు చట్టాన్ని, వృత్తి ధర్మాన్ని కాలరాస్తూ తన విధులకు సెలవు పెట్టి మరీ ఒక ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లి ఆ బాలికకు అబార్షన్ చేస్తుంది. యాజమాన్యం మౌనం. ఈ అబార్షన్ జరిగిన విషయాన్ని కనీసం బాలిక కుటుంబ సభ్యులకు కూడా తెలియకుండా ప్రైవేట్ ఆసుపత్రి యాజమాన్యం అత్యంత గోప్యంగా ఉంచడంపై తీవ్ర అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మృతు శిశువు గతి ఏమైంది? అబార్షన్ జరిగిన తర్వాత మృత శిశువును ఆ యువకుడు తీసుకెళ్లి రహస్యంగా పూడ్చిపెట్టినట్లు తెలుస్తుంది. ఈ వ్యవహారం మొత్తం ఒక క్రైమ్ థ్రిల్లర్ సినిమాను తలపిస్తుంది. దారుణ ఘటనపై స్థానికంగా తీవ్ర నిరసన వ్యక్తమవుతుంది. సమాచారం అందుకున్న వైద్యాధికారులు వెంటనే అప్రమత్తమై ఈ ఘటనపై సమగ్ర విచారణకు ఆదేశించారు. ప్రభుత్వ వైద్యురాలే నేరుగా ఇలాంటి ఆకృత్యానికి పాల్పడడంపై ఉన్నతాధికారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ వైద్యురాలిపై కఠిన చర్యలు తీసుకోవాలి, ఆసుపత్రి లైసెన్స్ రద్దు చేయాలి అంటూ మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఒక బాధ్యతాయుతమైన వైద్యురాలి ఇలాంటి అసాంఘిక చర్యకు ఎందుకు పాల్పడింది? ప్రైవేట్ ఆసుపత్రి యాజమాన్యం ఎవరి కోసం ఈ విషయాన్ని దాచింది? మైనర్ బాలికకు అబార్షన్ చేస్తున్నప్పుడు కనీస నిబంధనలను ఎందుకు పాటించలేదు? ఈ ఘటనలో భాగస్వాములైన వారందరిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటారా?
లేక నిందితులు తప్పించుకుంటారా అన్నది వేచి చూడాలి. ఇలాంటి తాజా ప్రజా సమస్యల అప్డేట్స్ కోసం News9 టీవీని వీక్షిస్తూ ఉండండి.